ఒకవేళ చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో ఇండియా కూటమి వైపు కనుక వెళ్తే ఏపీలో జనసేన టీడీపీ పొత్తు విచ్ఛిన్నమవుతుంది. సో టీడీపీ అనివార్యంగా సింగిల్గా పోరాటం చేసే అవకాశం లేదు కాబట్టి కాంగ్రెస్ తో ఫ్రెండ్లీ కాంటెస్ట్ పోయినా డైరెక్ట్ పొత్తు పెట్టుకోకపోయినా కొన్ని నియోజకవర్గాలు ఇద్దరు డమ్మిలం పెట్టి ఇప్పుడు జనసేనకు దాదాపు 20 సీట్లు 20 నుంచి 25 వరకు ఇవ్వాలని టీడీపీ అనుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ 65 అడుగుతుంది. ఓకే 175లో 65కి అభ్యర్థులు అన్నారు బాబు. ఇక్కడ వాళ్ళిద్దరి మీద ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది. అంటే చంద్రబాబు నాయుడే సీఎం అన్నది ఒకటి ఏదో చర్చ జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ అట్లా ఏమన్నా అంగీకరించే అవకాశం ఉందా? అసలు పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్ని ముఖ్యంగా ఎన్నికల రాజకీయాల్ని ఏ మేర ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? పవన్ కళ్యాణ్ పబ్లిక్ అసలు ఏముంది? పవన్ కళ్యాణ్ది ఎక్కువ మంది సినిమా హీరోలు ఏం జరిగిందో పవన్ కళ్యాణ్ విషయం కూడా అదే జరుగుతుంది. జనం వస్తారు, సభలు సక్సెస్ అవుతాయి, అద్భుతంగా జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, తొక్కిసలాట జరుగుతుంది, ఒకరిద్దరు చచ్చిపోతారు, కానీ ఓట్లు మాత్రం వేయరు. ఇక్కడ మనం చూసినాం పిఆర్పీలో చిరంజీవికి లక్షల మంది వచ్చారు. ఇక నేను డైరెక్ట్ రిపోర్ట్ చేసిన జనాన్ని చూస్తే అసలు చిరంజీవి పార్టీకి సీఎం అయిపోవాలి. ఎప్పుడు అసలు కాంగ్రెస్ ప్రభుత్వం నామరూపాలు అట్లాంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగే తప్ప ఒక సిద్ధాంత పరంగా మనం ఈ పార్టీకి ఓటేస్తే ఈ పని మనకు చేసి పెడతాడు అనే చర్చ లేదు. అంటే ఇప్పుడు టీడీపీకి ఓటేశారు అనుకోండి, ఒక 6 గ్యారెంటీలను అమలు చేస్తాడు. జగన్కి ఓటేశారనుకో సంక్షేమ పథకాలని రెన్యువల్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ ఓటేసి ఏం చేస్తాడు? సో ఎజెండా లేదు. ఆయన ఢిల్లీ వైపు చూస్తుంటాడు, నాకు అక్కడి నుంచి ఆదేశాలు రావాలంటాడు, ప్రాంప్టింగ్ రావాలంటాడు. సో అందుకే పవన్ కళ్యాణ్కి అందుకే నేను మన సర్వేలో కూడా ఫస్ట్ లైన్ ఒకటి రాసిన, జనసేన లేకుండా చంద్రబాబు చేసేది ఏమీ లేదు, చంద్రబాబు లేకుండా జనసేన పీకేది కూడా ఏం లేదు. సో ఇది ఒకరు పరస్పర ఆధారిత. అందుకనే పవన్ కళ్యాణ్ అనేవాడు స్వయం ప్రకాశితం కాదు. చంద్రుని వెలుగు పడితేనే ఈయన ప్రకాశిస్తాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీన్ని కూడా తెంచుకొని పోగలిగే ధైర్యం టీడీపీ ఎందుకు చేస్తుందంటే, టీడీపీ దగ్గర కొన్ని సర్వేలు ఉన్నాయి. 46% మేమే ఇండిపెండెంట్గా ఉన్నాం వితౌట్ జనసేన అనేది వాళ్ళ దగ్గర ఒక గట్టి నమ్మకం ఉంది. ఈవెన్ క్యాబినెట్ పోస్టులు కూడా 14లో అధికారంలో ఉన్న పార్టీ వచ్చింది. అయితే మేమే ఇండిపెండెంట్ గా 46% ఉన్నప్పుడు వీళ్ళెందుకు జనసేన వీడు పెట్టే 65 బార్గెనింగ్ మీద ఇప్పుడు 65 నుంచి ఎట్లయినా 30 ఇవ్వాల్సి వస్తుంది జనసేనతో. ఎంతమంది గెలుస్తారో గ్యారెంటీ అసలు వాళ్ళు వేసే జోకులు ఏంటంటే అసలు 65 మందికి అభ్యర్థుల పేర్లు ఇవ్వాలని ఫస్ట్ అని చెప్తున్నారు. సో అసలు టీడీపీ జనసేన మధ్యన ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా? ఇందులో మనకు వచ్చిన సర్వేలో వచ్చిన విషయం కూడా ఏంటంటే 40 టీడీపీ వస్తే 40%, 11 జనసేన వచ్చింది. 40+11 మ్యాథమెటికల్ గా చూసినప్పుడు టీడీపీ జనసేన కూటమి ఆటోమేటిక్ గెలవాలి. కానీ ఈ లెవెల్ ఎంత % టీడీపీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మేజర్ క్వశ్చన్. అదే కదా, ఎందుకంటే సగం మంది కాపులు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఓటేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకని? అది మా సర్వేలో తేలింది. అదే పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళు 2 క్లారిటీలు కోరుతున్నారు. ఒకటి, నువ్వు సీఎం ఎప్పుడైతావు, ఈ టర్ములు అవుతావా, ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు నువ్వై 3 ఏళ్ళు వాళ్ళు అవుతారా, అది 2 ఏళ్ళు ఫస్ట్ నువ్వైతావా తర్వాత వాళ్ళు అవుతారా, ఫస్ట్ ఎవరు సీఎం అది తేల్చమంట. అట్లాగా మనకి ఎన్ని సీట్లు ఇస్తారు, నువ్వు ఎమ్మెల్యే అయ్యి నువ్వు సీఎం అయితే అంటే మేమందరం నీ కోట్లు ఇస్తాం, కానీ పోయి కమ్మోల పార్టీ మేము ఎందుకు గెలిపేయాలని కమ్మోల పార్టీ అదే వాడు మా శక్తి అంతా తెచ్చి కమ్మోలని సీఎం చేయడానికి కాపులం ఎందుకు కష్టపడాలనే యాంగిల్లో పోతున్నారు. సో అందుకనే సగం మంది కాపులు ఈ రోజు జనసేనకు ఓటేస్తారనే గ్యారంటీ లేదు. పైగా వాళ్ళు ఏం కోరుకున్నారంటే, మీరు చెప్పండి కనీసం 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎం ఉంటాడని చంద్రబాబుతో చెప్పించండి. ఎందుకంటే సాధ్యమవుతుందా? ఎందుకంటే మనకు మున్సిపల్ చైర్మన్లను ఎంపీపీ పదవులను పంచుకునే పరిస్థితి చూసినాం, కానీ ముఖ్యమంత్రులు కూడా పంచుకోవచ్చు, పెద్ద విషయం కాదు, పంచవచ్చు విషయం, అది పెద్ద ఏముంది. మన ఒకే పార్టీలో ఇద్దరు బలమైన మహారాష్ట్ర పాలిటిక్స్ లో మనం చూసాము, సీఎంస్ కొంత ఒకే పార్టీలో ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారంటే వాళ్ళిద్దరికి పవర్ ని షేర్ చేసిరంటే మనం అర్థం చేసుకోవచ్చు. 2 వేరు పార్టీ. అయితే వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా సరే కాపులు అధికారంలోకి రావాలనేది వాళ్ళకి బలమైన కోరిక, కాపు సెక్షన్ కి. ఆ కాపులందరూ కూడా ఈ రోజు కాపులందరూ పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అవ్వటానికి కానీ, కాపుల మీకు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో 29 తూర్పు గోదావరి శాతం ఉంటే 17 పశ్చిమ గోదావరిలో ఉంది జనసేనకి. వేరే టీడీపీకి 30% ఉంది తూర్పు గోదావరిలో, 29 జనసేన ఉంది.
చాలా నియర్, ఆల్మోస్ట్ వీళ్ళు లేకపోతే ఏం లేదు. అవతల 36 వైసీపీ ఉంది. ఓకే, ఇండిపెండెంట్ గా 36 ఉంది తూర్పు గోదావరిలో. ఓకే ఓకే. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మీకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్, కొంచెం గుంటూరు, కృష్ణాలో మొత్తం మనకు ఉమ్మడి జిల్లాలు 13 అనుకుంటే కనీసం 6 నుంచి 7 జిల్లాల్లో జనసేన ప్రభావం లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితి లేదు. సో జనసేన సపోర్ట్ మస్ట్. అట్లానే చంద్రబాబును వదిలేసి జనసేన పోతే ఓట్లు వస్తాయి కానీ ఒక్క సీట్ రాదు, ఒక్క చోట కూడా గెలిచే అవకాశం లేదు. సో ఇలా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందేమో తప్పితే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా గెలవడానికి కూడా అవకాశం. మనకు 2014 2 చోట్ల ఓడిపోయాడు. అంటే ఈసారి వాళ్ళు పిలుస్తారు విశాఖ వాళ్ళు వీళ్ళు మా దగ్గర పోటీ చేయము అంటే నాకున్న అబ్జర్వేషన్ లో అసలు కాపులే అనుకున్న వాడే 100% ఓట్ అయిపోతే అదర్ బీసీస్, అదర్ ఓసీస్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఓట్ వేయాలి, ఎందుకు వేయాలి? సో అలాంటి పరిస్థితుల్లో చాలా కీలకంగా మనకు నచ్చినా నచ్చపోయినా ఎవరైనా ఏంది ఇంత పచ్చిగా కులం గురించి మరి ఏపీ రాజకీయాలు అనేవి చూసినా గానీ ఏపీలో జరగబోయింది కుల రాజకీయమే ఉంది, పార్టీల రాజకీయం. మన తెలంగాణలో లెక్క లేదు అక్కడ. తెలంగాణలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ మాట్లాడతారు. అక్కడ కమ్మ, కాపు, రెడ్డి అంతే, ఇదే మాట్లాడుతుంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పవర్ ని మనం ఎన్నికల దాకా వచ్చి బూత్ లో ఓటేసేంత స్థితిలో లేదని చెప్పవచ్చు. సో అతని ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండకపోవచ్చు, టార్చ్ బేరర్ ఏం కాదు.